అసలండి అసలు ఆళ్ళు రాయటం అంటే ఆళ్ళు బుద్ధి లేకుండా బోలెడన్ని రాత్తారు. ఆళ్ళ బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేసారు అనలేదేటి. అది కాదండి. అసలు ఎవడన్నా దాని గురించి ఆలోచించినప్పుడు కూడా, దాని మీద చర్చ చేసినప్పుడు కూడా అసల అజిత్ పవార్ గారు పోతే టీడీపీకి ఏం ఒరుగుద్ది? ఆయనకి సంబంధం ఏంటి అసల? ఆ రాష్ట్రం వేరు, అసలు ఆ వ్యవహారం, ఆళ్ళ గొడవలు అంతా వేరు కదా! అసలు ఆయనకి ఈయనకి సంబంధం ఏంటి? మనకేంటి? ఇప్పుడు ఎవరన్నా లాజికల్‌గా ఉంటది. ఇప్పుడు సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఏ ఆధారాలు లేనప్పుడు ఆడు చనిపోతే ఈడికేంటి లాభం అని చూస్తారు. ఎవడికి లాభం ఈడు చచ్చిపోతే అనేటువంటి దాని కోణంలో వెళ్తారు. అలా చూసుకున్నా కానీ వీళ్ళకి ఏంటి సంబంధం? ఏ రకంగానూ సంబంధం లేదు. ఏ రకంగా సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నిండా మునిగిపోయి ఉన్నారండి. వైసీపీ వాళ్ళు అసలుకి దారి తిండి తెలియట్లా. దిక్కుతోచని పరిస్థితి అంటారు కదా. అయోమయం అని చెప్పాను కదా. గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం అని ఎప్పుడో చెప్పాను నేను. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏది అలాగ ప్రతి దాని మీద ఇప్పుడు కథ వండి వార్చడంలో వాళ్ళకి మీడియా ఉంది, పేపర్ ఉంది, ఓ టీవీ ఉంది, దానికి అనుబంధంగా పనిచేసి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు.